కేటాయిస్తానని నా వంతు కృషిగా సురక్షిత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పాలకి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి వాహన కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి కొరకు ప్రజా రవాణా వాహనాలను ఉపయోగించుట మరియు విరివిగా మొక్కలు నాటడం, సోలార్ విద్యుత్ వినియోగం వంటి పద్ధతులపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై స్వచ్ఛాంధ్ర, జై స్వచ్ఛాంధ్ర, జై స్వచ్ఛాంధ్ర, జై స్వచ్ఛాంధ్ర. మా అందరికీ ఏంటంటే మీరు కూడా కొంత అవగాహన కల్పించాలి. ఎందుకంటే కాలుష్యం మనకి బాగా ఎక్కువైపోయింది. కాలుష్యం అది ఏంటంటే మనం వాడే వాహనాల వల్ల కానీ, ఏంటంటే బాగా ఎక్కువ సంవత్సరాలు అయిపోయిన వాహనాలు వాడడం వల్ల కానీ, వీటన్నిటి వల్ల కూడా మనకి వాతావరణ కాలుష్యం అయిపోవడానికి మంచి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మనం వీటి మీద వెళ్ళకంటే ప్రజా రవాణా అంటే మనకి బస్సులు ఉన్నాయి, ట్రైన్స్ ఉన్నాయి, ఇలాగ రకరకాల ప్రజా రవాణాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వినియోగించినప్పుడు వాతావరణ కాలుష్యం తగ్గించడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది. ఈ వాతావరణ కాలుష్యం ఒక నిర్మూలన చేసే విషయంలో కూడా మన వివిధ రకాలైనటువంటి ఔషధ మొక్కలు కానీ ఇలాంటివన్నీ కూడా మనం పాటిన రోజున వాతావరణంలో కూడా మనకి ఏంటంటే మంచి దిగి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంటి దగ్గర అలాగే మన యొక్క రహదారుల వెంబడ కూడా మంచి మంచి మొక్కలు నాటిన రోజున వాతావరణ కాలుష్యం నిర్మూలన చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో ప్రజలందరికీ చైతన్యం కల్పించడం కోసం మనం చేసే ఈ ప్రయత్నానికి అందరూ కూడా నాంది పలుకుతున్నామని చెప్పి సాధిద్దాం